10 నిమిషాలు నడిచి మీ డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవచ్చని మీకు తెలుసా? భోజనం చేయగానే నిద్రపోతున్నారా? తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతున్నాయా? జిమ్ కి వెళ్లే టైం లేదా? కేవలం 10 నిమిషాల నడకతో మీ షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చని మీకు తెలుసా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. డయాబెటీస్ ఉన్నవారు గంటల తరబడి వ్యాయామం చేయనక్కర్లేదు. కేవలం భోజనం చేసిన తర్వాత 10 నిమిషాల పాటు నడిస్తే చాలు. ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించినా దీని వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది ఎలా పనిచేస్తుంది? మనం భోజనం చేయగానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఈ సమయంలో మీరు కూర్చున్నా లేదా పడుకున్నా ఆ చక్కెర రక్తంలోనే ఉండిపోతుంది. కానీ మీరు భోజనం చేసిన వెంటనే నడవడం మొదలు పెడితే మీ కండరాలు ఆ గ్లూకోజ్ ని ఇంధనంగా వాడుకుంటాయి. దీనివల్ల ఇన్సులిన్ సహాయం లేకుండానే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ నేచురల్ గా తగ్గుతాయి. దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు: షుగర్ స్పైక్స్ నివారిస్తుంది. తిన్న తర్వాత షుగర్ అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ: మీ శరీరం ఇన్సులిన్ ని మెరుగ్గా వాడుకునేలా చేస్తుంది. జీర్ణక్రియ: తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి, గ్యాస్ సమస్యలు రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇది పరుగు కాదు, కేవలం బ్రిస్క్ వాకింగ్ అన్నమాట. తిన్న వెంటనే మన పరిగెత్తొద్దు, ఓకే? భోజనం ముగిసిన 15 నుండి 30 నిమిషాల లోపు ఈ నడకను ప్రారంభించడం ఉత్తమం. రోజుకు 3 పూటలు ఇలా 10 నిమిషాలు నడిస్తే ఇది మీకు 30 నిమిషాల కార్డియో వ్యాయామంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. మీ ఫ్యామిలీలో షుగర్ ఉన్న వారికి ఈ సింపుల్ అండ్ పవర్ఫుల్ టిప్ ని ఇప్పుడే షేర్ చేయండి. మరిన్ని డయాబెటీస్ హెల్త్ హ్యాక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.